దేవాదాయ శాఖ చట్టం ప్రకారం టీటీడీ వ్యవహారాల్లో పాలక మండలి అధ్యక్షుడే సుప్రీం. ఈ కీలకమైన అంశం సీబీఐ దృష్టికి రాకపోవడం అతిపెద్ద విచిత్రం. కూటమి ప్రభుత్వం కూడా సిట్ సిఫార్సు మేరకు ఈవో అనిల్ సింఘాల్పై బదిలీ వేటు వేసింది. కానీ అసలు వైవి సుబ్బారెడ్డి మాటేంటని ప్రశ్నించడం లేదు. మౌలికమైన ఈ అంశాలను సీబీఐ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం విస్తుగొలుపుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ అక్కడ పాలన నియంత్రణ అంతా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టం 1987 ప్రకారం జరుగుతుంది. ముఖ్యంగా టీటీడీలో అమలయ్యే విధాన నిర్ణయాలు, పాలసీ అంశాలన్నీ బోర్డే తీసుకుని అమలు చేసే అధికారాన్ని కట్టబెట్టింది. అందులోనూ చైర్మన్దే కీలక పాత్ర. బోర్డు తీసుకునే తీర్మానాలపై అధ్యక్షుడి సంతకమే ఉంటుంది. బోర్డు నిర్ణయాలపై తన అభిప్రాయాలు, అభ్యంతరాలు చెప్పొచ్చు. కానీ నిర్ణయాధికారం బోర్డుది, ముఖ్యంగా చైర్మన్దే. 2019 ఏప్రిల్లో నెయ్యి సరఫరా నిబంధనలు కఠినతరం చేయాలని అప్పటి బోర్డు నిర్ణయించింది. ఆ మేరకు కమిటీ తన సిఫార్సులు చేసింది. ఈలోపు ప్రభుత్వం మారిపోయింది. పూర్తిస్థాయి కమిటీ ఏర్పడకపోవడంతో ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ఆ సిఫార్సులను ఆమోదించారు. ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన పూర్తిస్థాయి బోర్డు ఏర్పడింది. అక్రమం, అవినీతి జరగడానికి ఆస్కారం కల్పించింది వైవి సుబ్బారెడ్డి. మరి సిట్ ఆయన్నెందుకు వదిలేసింది? నేరం చేసిన వ్యక్తిని వదిలేసి అందుకు సహకరించారన్న అభియోగాలపై అధికారులపై వేటు వేయడం సబబేనా? టీటీడీ కల్తీ నెయ్యిలో సిట్ విచారణ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం సీబీఐ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులను ఎంపిక చేసి సిట్ ఏర్పాటు చేశారు. ఈ బృందం నెయ్యి కేసులో దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అయితే అసాధారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను అందించింది. అందులో సింఘాల్, ధర్మారెడ్డితో పాటు టీటీడీ ఆర్థిక సలహాదారు బాలాజీని తప్పుపట్టింది. వారు తప్పు చేసినట్లు భావిస్తే ఆ విషయాన్ని ఛార్జ్షీట్లోనే ప్రస్తావించాల్సింది. కానీ ఇలా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం ఎందుకు? సింఘాల్ పేరు ఛార్జ్షీట్లో పెడితే నిబంధనలు సడలిస్తూ తీర్మానం చేసిన వైవి సుబ్బారెడ్డి పేరు కూడా పెట్టాల్సి వస్తుందనే ఆగారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏర్పడిన సిట్లు దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జ్షీట్లు దాఖలు చేసేవి. కల్తీ నెయ్యిపై ఏర్పడిన సిట్ మాత్రం అధికారులపై చర్యలకు సిఫార్సు చేస్తూ నివేదిక ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది.